హాయ్ ఫ్రెండ్స్, పీ సోనియా అండ్ ఫ్యామిలీ, వెల్కమ్. అందరికీ నమస్కారం. హ్యాపీ సండే. టుడే నేనేం చేస్తున్నాను ఏంటి ఐ డోంట్ నో, మీతో అలా మాట్లాడదామని వచ్చేసాను అనమాట. సో ఏం చేస్తున్నాను అంటే, నేనైతే ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. చపాతీ ఇప్పుడు వీటిని చపాతీ చేసి పిల్ల బ్యాచ్కి రెడీగా ఉన్నారనమాట, వండి పెట్టాలి. సో నేనైతే చపాతీ పిండి కలుపుకొని లడ్డూలు చేసేసుకున్నాను. వీటిని రుద్ది చపాతీ చేసి మంచిగా దీని కాంబినేషన్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. కర్రీ ఏం చేయమంటారు? మీరు ఏదైనా సలహా ఇస్తారా? పర్వాలేదు, ఇచ్చేస్తే చపాతీ కాంబినేషన్ ఏం బాగుంటాయో చెప్పండి. నాకు తెలుసు అయితే మా అమ్మ ఆనియన్ కర్రీ చేసేది. ఆనియన్ కర్రీలో కొంచెం శనగపిండి వేసి భలే చేసేది, సూపర్గా ఉండేది. అండ్ ఆ తర్వాత ఆలు కుర్మా అండ్ ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ టైప్లో అలా ఇలాంటి అన్ని కాంబినేషన్స్ బాగానే ఉంటాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడేం చేద్దాం, థింక్ డిఫరెంట్. ఇంకా ఎక్స్ట్రా మీకు ఏమైనా కర్రీస్ తెలుసా ఇలా అలా అలా అని? సో ఇంతకీ ఈరోజు సండే మీ ఇంట్లో ఎలా జరుగుతుంది? ఎలా ఉన్నారు అందరూ? అయితే చపాతీలు చేసేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ సండే కదా, ఉన్నారు మేడం, పిల్లలు, సారు అందరూ ఉన్నారనమాట. సో చపాతీ చేస్తున్నా. చపాతీ కాంబినేషన్ ఆలోచించారా లేదా? మరి నేనైతే ఆలోచించాను, రెండు అనుకుంటున్నాను. పొటాటో అన్నా లేదంటే ఆనియన్ కర్రీ మా అమ్మ చేసిందని చెప్పాను కదా, అలా అన్నా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించేస్తాను. ఇంకా చెప్పండి. సో చపాతీలు రెడీ అయిపోయాయి, చేసేసాను. ఇప్పుడు వీటిని కాల్ చేయాలి. ఆ కాల్ చేయడం కాదండి, ప్యాన్ మీద పెట్టేసి చపాతీని అటు ఇటు రోస్ట్ చేయాలి. పెట్టేద్దామా? పొగలు వచ్చేస్తున్నాయి. చపాతీని కాల్చేస్తున్నా. ఆ కాల్చడం కాదండి, ప్యాన్ మీద పెట్టి చేస్తున్నా. సో యాక్చువల్గా మన లైఫ్కి వచ్చే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా. సో ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారో తెలుసా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అనుకుంటున్నారా? చెప్పేసామంటారా? లైవ్ లో యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు, సుమక్కకు పోటీ వెళ్ళండి అని. హనుమంతుడి ముందు కుప్పిగంతులా? ఏం సుమక్క? సో మనకైతే ఏదో అన్నారు కదా అని పోయి అలా దూక్కూడదు అనమాట. ఎందుకు సుమక్క మీ పక్కన నుంచొని రెండు మాటలు మాట్లాడడానికి నాకు ఒక చిన్న అవకాశం ఇస్తారా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సిచ్యువేషన్. సో మీ పక్కన ఊహించుకుంటేనే ఫీల్ వెరీ హ్యాపీ. ఏమంటారు? సో ఇంతకీ పిలుస్తారా సుమక్క గారు? సో మీ యాంకరింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. అసలు మీ మాటల వరదలు అలా ఇలా ఉండవన్నమాట. మీ మాటల హంగామా, దాన్ని నేను ఎలా వర్ణించాలో నాకైతే తెలీదు. సో మీ యాంకరింగ్ కి నేను పిచ్చ ఫ్యాన్ ని అసలు. అండ్ నిజంగా భూమి పుట్టినప్పుడు పుట్టాలని అందరూ అంటూ ఉంటారు కదా, అది నిజమే అండి బాబు. అసలు అప్పటికి ఇప్పటికి అదే ఏజ్ లో, అప్పుడు చేసే ఆ ఏజ్ ఇప్పుడు ఈ ఏజ్ అంతా ఒకటే. అసలు మీరు అప్పటికి ఇప్పటికి ఇంచి కూడా మారలేదన్నమాట. ఆసమ్, సూపర్ ఉంటారు. సో మీ పక్కన నుంచొని ఇలా నేను అది నా అదృష్టంగా భావిస్తాను. సో ఒక్క ఛాన్స్ కి జస్ట్ మీకు ఒక మా ఫ్రెండ్స్ ఏదో అన్నారు కదా అని నేనైతే అస్సలు పోటీ రాని సుమక్కో. మీ యాంకరింగ్ ముందు నేను ఎనీహౌ మీ పక్కన నిలబడి జస్ట్ అలా రెండు మాటలు మాట్లాడే ఛాన్స్ అయితే ఇస్తారు కదా, ఇవ్వండి. ఓకే, సో అలాంటి ఒక ఛాన్స్ కోసం రీకర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీ హౌస్ అర్థంగా మాట్లాడాను అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, సో చపాతీలు అయిపోవాలి.
వస్తున్నాయి. నెక్స్ట్ చపాతీలోకి ఆనియన్ కర్రీ చేస్తాను నేను ఈరోజు. తెలిసిందిగా మీకు ఆనియన్ కర్రీ అంటే. ఇంకా అదనమాట 2 days నుంచి మన లైవ్ పెండింగ్ పడిపోయింది. పాపం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి మళ్ళీ అలా మాట్లాడేయాలన్నమాట. సో అందరు చాలా చాలా మంచి వాళ్ళండి, నిజంగా సూపర్ సూపర్ అంటే సూపర్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి, ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేస్తున్నారు? వీళ్ళ కోసం అయితే కష్టపడి చెమట వచ్చి చపాతీలు చేస్తున్నాను. అబ్బా చూసారా, వాళ్ళకి మన బాధలు అసలు అర్థం కావండి. మాడిపోతున్నారంట వంకలు పెట్టడంలో మా వారి తర్వాత ఎవరైనా అసలు. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు? చపాతీలు చపాతీలు రెడీ. మా వాడికి ఇష్టమైన చపాతీ పక్కన పెట్టేసి కర్రీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కర్రీ అన్నమాట, మా మదర్ స్టైల్. దీస్ ఆర్ ఆల్ ఆనియన్స్. టైం వన్స్ అగైన్. సో ఆనియన్స్ మొత్తం వేసేసుకుందాం. దీనిలోనే ఒక టమాటో చాప్ చేశాను మంచిగా, ప్రసాదం. అలాగే ఒక 3-4 మిర్చి గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. సో ఎంచక్క మంచిగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేసేసుకుని. ఆనియన్ కర్రీ అన్నమాట. సో 2 చపాతీస్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఓహో, ముందుగా లైటర్ కూడా వెలిగించుకోవాలి, మర్చిపోతే అలా. ఇంకేంటి ఫ్రెండ్స్, సండే ఫన్ డే, నాన్ వెజ్ డే, బిర్యానీ డే. సండేకి మనకు కావాల్సిన పేర్లు పెట్టుకోవచ్చు కదా. సో ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం. కళాశాలలో మా డాటర్, ఏ డాటర్ మా యశమ్ము. సో ఆనియన్ కర్రీ రెడీ. ఇప్పుడు చపాతీలో పెట్టుకుందాం. ఓకే, ఇలా చపాతీ తీసుకొని ఆనియన్ కర్రీని ఇలా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా అలా స్ప్రెడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా. సో ఇప్పుడు చపాతీని ఇలాగా రోల్ చేసేసేయండి. ఓకే, జస్ట్ అలా పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొక చపాతీని తీసుకుందాం. సో అలా బయటికి కనిపించకుండా కొంచెం తక్కువ పెట్టుకుంటే మంచిది. సో ఇలా ఇంకొకటి రోల్ చేసేసాను. సో ఎలా ఉంది? సో చాక్ తోటి మిడిల్లో కట్ చేసుకోండి 2 halfsగా, లేదంటే అలాగే డైరెక్ట్గా తినేసేయండి. చూసారా స్టఫ్ ఎలా ఉంది? బాగుందా? వేడిగా ఉంది. వేడిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. యమ్మీ యమ్మీ. నచ్చిందా? సో మనమే మన చేతులతో చేసుకొని తింటుంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుందండి. రెడీ స్టడీ. చపాతీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అందులో కర్రీ ఇంకా ఎమ్మీ టేస్టీగా ఉంది. సూపర్ కుదిరాయి రెండు కూడా, చాలా సాఫ్ట్గా వచ్చాయి చపాతీ. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది చపాతీ ఎంత సాఫ్ట్గా ఉందో కదా, అర్థమవుతున్నా? సో అదనమాట సంగతి.
ఈ చపాతీ కర్రీ ఇలా చిన్నప్పుడు అమ్మ చేసేది, చాలా టేస్టీ ఉంటుంది. మా అక్క వాళ్ళకి ఇప్పటికి కూడా ఇలాగైతేనే ఇష్టం. ఇందులో కొన్ని వాటర్ పోసి హోటల్లో చేసినట్టు చేస్తే అసలు బాగోదు. ఐ కాంట్. అదే ఆలు కుర్మా సూపర్ ఉంటుంది.